వెస్ట్ బెంగాల్లో రాజకీయ ముఖచిత్రం మారుతుండటంతో సరిహద్దు అవతల ఉన్న బంగ్లాదేశ్ ప్రభుత్వంలో ఒక్కసారిగా తీవ్రమైన ఆందోళన మొదలైంది. దశాబ్దాలుగా బుజ్జగింపు రాజకీయాల నీడలో దాగి ఉన్న ఒక అత్యంత ప్రమాదకరమైన సమస్య ఇప్పుడు బంగ్లాదేశ్ మెడకు చుట్టుకోబోతోంది. అదే భారతదేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన కోట్లాది మంది అక్రమ చొరబాటుదారుల సమస్య. ఇన్నాళ్లు తమ దేశంపై జనాభా భారం తగ్గుతోందని, తమ పౌరులు పొరుగు దేశంలో దర్జాగా బతుకుతున్నారని సంబరపడిన బంగ్లా నాయకత్వానికి ఇప్పుడు అసలు భయం పట్టుకుంది. రాజకీయ మార్పుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుని ఆ అక్రమ చొరబాటుదారులందరినీ తిరిగి వెనక్కి పంపించేస్తుందనే భయంతో బంగ్లాదేశ్ హోంమంత్రి మరియు ఇతర ఉన్నతాధికారులు సంచలన ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. భారతదేశం బలవంతంగా వలసదారులను తమ దేశంలోకి నెట్టివేసే పుష్ బ్యాక్ విధానాన్ని అవలంబించకూడదని వారు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కానీ బంగ్లాదేశ్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ వెంటనే అత్యంత కఠినంగా ఒక హెచ్చరిక రూపంలో స్పందించింది. ఇక్కడ ఎవరినీ బలవంతంగా నెట్టివేయడం లేదని, జరగబోయేది అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించిన బంగ్లాదేశీయులను చట్టబద్ధంగా వారి మాతృదేశానికి తిరిగి అప్పగించడమేనని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కుండబద్దలు కొట్టారు. భారతీయ చట్టాలను ఉల్లంఘించి భారతదేశ గడ్డపై నివసిస్తున్న ఏ విదేశీయుడినైనా సరే ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా వారి సొంత దేశానికి పంపించి తీరుతామని న్యూఢిల్లీ తేల్చి చెప్పింది. అయితే ఇక్కడే బంగ్లాదేశ్ ప్రభుత్వం దౌత్యపరమైన జిత్తులమారితనాన్ని ప్రదర్శిస్తోంది. భారత భద్రతా బలగాలు పట్టుకున్న అక్రమ చొరబాటుదారుల జాతీయతను ధృవీకరించే విషయంలో బంగ్లాదేశ్ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోంది. భారత ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం బంగ్లాదేశ్ వద్ద 2860కి పైగా పౌరసత్వ ధృవీకరణ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో చాలా కేసులు గత 5 ఏళ్లుగా ఎలాంటి కదలిక లేకుండా మూలనపడి ఉన్నాయి. ఈ ప్రక్రియను బంగ్లాదేశ్ తక్షణమే వేగవంతం చేయాలని, అక్రమ చొరబాటుదారులను వెనక్కి తీసుకునే విషయంలో ఇంకా నాంచుడు ధోరణి ప్రదర్శిస్తే సహించేది లేదని భారతదేశం చాలా గట్టిగా హెచ్చరించింది. భారతదేశం ఎందుకు ఈ స్థాయిలో దూకుడు పెంచుతోందో అర్థం చేసుకోవాలంటే ఈ అక్రమ చొరబాట్ల తీవ్రతను గమనించాలి. పాశ్చాత్య దేశాలకు చెందిన పలు అంతర్జాతీయ సంస్థలు ఈ సమస్యపై దశాబ్దాల క్రితమే నివేదికలు ఇచ్చాయి. అధికారిక అంచనాల ప్రకారం 1997వ సంవత్సరం నాటికే భారతదేశంలో బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారుల సంఖ్య 1 కోటి దాటిపోయింది. అది 2004 నాటికి 1.2 కోట్లకు మరియు 2016 నాటికి ఏకంగా 2 కోట్లకు చేరుకుందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 1 దశాబ్దం క్రితమే 2 కోట్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు. ప్రపంచ పటంలో ఎంతో అభివృద్ధి చెందిన స్కాండినేవియన్ దేశంగా పేరుగాంచిన స్వీడన్ మొత్తం జనాభా కేవలం 1 కోటి మాత్రమే. అంటే ఒక స్వీడన్ దేశం మొత్తం జనాభా కంటే రెట్టింపు సంఖ్యలో బంగ్లాదేశీయులు భారతదేశంలో ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు లేకుండా భారతీయ వనరులను అనుభవిస్తూ అక్రమంగా నివసిస్తున్నారు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న విదేశీయులను గుర్తించి వారిని వెనక్కి పంపడం అనేది ఎంత సంక్లిష్టమైనదో అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. అమెరికాలో ప్రస్తుతమున్న అక్రమ వలసదారుల సంఖ్య సుమారు 1.1 కోట్లు. అత్యుత్తమ టెక్నాలజీ మరియు పౌరుల డేటాను నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థ ఉన్న అమెరికాకే వీరిని దేశం నుండి బయటకు పంపడం ఒక అతిపెద్ద సవాలుగా మారింది. ఆ ప్రక్రియ కోసం రాబోయే 10 ఏళ్లలో అమెరికా $100 బిలియన్ల ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. అయితే వలసదారులను అడ్డుకోలేక సతమతమవుతున్న పాశ్చాత్య దేశాల లాంటి బలహీనత ప్రస్తుత భారత ప్రభుత్వానికి లేదు. అమెరికాలో ఉన్న వలసదారుల కంటే రెట్టింపు సంఖ్యలో అక్రమ చొరబాటుదారులు ఉన్నప్పటికీ భారతదేశం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. భారత సార్వభౌమాధికారం మరియు దేశ భద్రత విషయంలో ఇక రాజీ పడేదే లేదని ఢిల్లీ నాయకత్వం తన చర్యల ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. గతంలో జరిగిన దౌత్యపరమైన తప్పుల వల్ల, కొందరు నాయకుల బుజ్జగింపుల వల్ల కోట్లాది మంది బంగ్లాదేశీయులు
నకిలీ పత్రాలు సృష్టించుకుని భారతీయ పౌరులకు చెందాల్సిన రేషన్, ఉద్యోగాలు మరియు భూములను ఆక్రమించుకున్నారు. కానీ నేటి భారతదేశం ఇకపై ఇలాంటి దేశ భద్రతా వైఫల్యాలను ఏమాత్రం ఉపేక్షించదు. బంగ్లాకు ఇప్పుడు నిద్ర పట్టకుండా చేస్తున్న అసలు విషయం ఏమిటంటే, భారత ప్రభుత్వం ఇప్పుడు దౌత్యపరమైన విజ్ఞప్తుల స్థాయిని దాటి నేరుగా శాసించే స్థాయికి చేరుకుంది. ఒకవేళ ఆ పెండింగ్ కేసుల విషయాన్ని బంగ్లా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోతే ఆ దేశం ఊహించని ఆర్థిక, భౌగోళిక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే విద్యుత్, నిత్యావసర వస్తువులు, వాణిజ్యం ఇలా ప్రతి అడుగులోనూ బంగ్లాదేశ్ నేడు భారతదేశం మీద ఆధారపడి ఉంది. దౌత్యపరమైన మర్యాదలను పక్కన పెట్టి అక్రమ చొరబాటుదారులందరినీ ఏరివేసి సరిహద్దులు దాటించేందుకు భారత ప్రభుత్వం ఒక కఠినమైన బ్లూ ప్రింటును సిద్ధం చేసింది. బంగ్లాదేశ్ మారు మాట్లాడకుండా తమ పౌరులను వెనక్కి తీసుకోవాల్సిందే. లేదంటే అంతర్జాతీయ వేదికలపై వారిని ఏకాకిని చేసి ఆర్థికంగా కట్టడి చేయడానికి భారతదేశం ఏమాత్రం వెనకాడదు. సరిహద్దుల్లో ఉన్న భారత భద్రతా బలగాలకు, ఇంటెలిజెన్స్ వర్గాలకు ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ లభించింది. ఉపగ్రహాల ద్వారా హైటెక్ నిఘా, డిజిటల్ టెక్నాలజీతో అక్రమ చొరబాటుదారుల గుర్తింపు మరియు కఠినమైన చట్టాల అమలుతో ఈ ఆపరేషన్ శరవేగంగా జరగబోతోంది. ఇది కేవలం సరిహద్దు రాష్ట్రాలకే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా మూల మూలల్లో ఎక్కడెక్కడో స్థిరపడిన అక్రమ చొరబాటుదారుల వివరాలను లాగి వారిని నిర్దాక్షిణ్యంగా డిపోర్టు చేసే ప్రక్రియకు భారత ప్రభుత్వం పునాదులు వేస్తోంది. భవిష్యత్తులో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినా లేదా వాతావరణ మార్పుల వల్ల ఆ దేశ తీర ప్రాంతాలు సముద్రంలో కలిసిపోయినా ఇంకొక బంగ్లాదేశీ కూడా భారత సరిహద్దు దాటడానికి వీల్లేదనేది ప్రభుత్వ దృఢ సంకల్పం. దేశ భద్రత విషయంలో ఇంకా ఉపేక్షించే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం తన కఠినమైన చర్యల ద్వారా ప్రపంచానికి తేల్చి చెబుతోంది. బంగ్లాదేశ్కు వార్నింగ్ బెల్స్ మోగిపోయాయి. ఇక వారు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఫ్రెండ్స్, దశాబ్దాలుగా భారత ఆర్థిక వ్యవస్థను, వనరులను కొల్లగొడుతున్న ఈ అక్రమ చొరబాటుదారుల పట్ల భారత ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అత్యంత కఠినమైన విధానాన్ని మీరెలా చూస్తున్నారు? బంగ్లాదేశ్ దౌత్యపరంగా సహకరించకపోయినా సరే దేశ భద్రత దృష్ట్యా ఈ కోట్లాది మంది అక్రమ చొరబాటుదారులను ఏరివేసి వెనక్కి పంపించే ఆపరేషన్ను భారత ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతంగా పూర్తి చేయాలని మీరు గట్టిగా కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్సులో తెలియజేయండి. ఈ వీడియోకింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.